శాంతి లేకపోతే మీ ఇంట్లో ఈ సమస్య ఉందని అర్థం. మీ ఇంట్లో వాస్తు దోషం ఉందో లేదో తెలుసుకోవటం చాలా అవసరం. కొన్ని సంకేతాలు కనిపిస్తే అవి వాస్తు లోపానికి సూచనలుగా పరిగణించాలి. మన జీవితంలో వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యత చాలా ఎక్కువ. జీవితంలో సమస్యలు తక్కువగా ఉండాలంటే పని చేయటానికి ముందు వాస్తు నియమాలు పాటించాలి. వాస్తు నియమాలను పాటించకపోవడం వలన కొన్ని సందర్భాల్లో ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది. ఇలా జరిగినప్పుడు అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇంట్లో వాస్తు దోషం ఉన్నప్పుడు కనిపించే సంకేతాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకోండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో వాస్తులోపం ఉన్నప్పుడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది. ఇంట్లో ఉన్న సభ్యులు తరచూ అనారోగ్యానికి గురవుతుంటే అది వాస్తులోపం వల్ల జరుగుతుందని అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న అనారోగ్యాల నుంచి తీవ్రమైన ఆరోగ్య సమస్యల వరకు ఎదురు కావచ్చు. ఇంట్లో వాస్తులోపం ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింటుంది. డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు తరచూ వస్తుంటే అది వాస్తు దోషం వల్ల కావచ్చని భావించాలి. ఎంత కష్టపడ్డా ఆదాయం నిలవకపోవడం లేదా ఖర్చులు ఎక్కువ అవ్వడం వంటి సమస్యలు ఎదురవుతుంటే వాస్తులోపం ఉండే అవకాశం ఉంటుంది. మీరు పని మీద కష్టపడుతూ ఉన్నా ఫలితాలు రాకపోతే ఇది కూడా వాస్తులోపం వల్లే అని భావించాలి. ప్రతి ప్రయత్నం తర్వాత నిరాశ మిగిలితే ఆ పరిస్థితి కూడా ఇంట్లో ఉన్న వాస్తు దోషానికి సూచన. విజయాన్ని ఆశించి చేసే కృషి సఫలం కాకపోవటం వాస్తు ప్రభావం వల్ల జరుగుతుంది. కొన్నిసార్లు కోపం రావడం సహజం, కానీ ప్రతి చిన్న విషయానికి కూడా కోపం రావడం ఆందోళన కలిగించే విషయం. కోపం వల్ల కుటుంబంలో కలహాలు తగాదాలు పెరగవచ్చు. ఇది కూడా ఇంట్లో వాస్తు దోషానికి ఒక సంకేతంగా పరిగణించాలి. వాస్తు దోషాన్ని ఇంట్లో తొలగించాలంటే చిన్న చిన్న పరిహారాలను పాటించాలి. రాత్రిపూట మీ కాళ్ళలో ఈ లక్షణాలు కనిపిస్తే అది గుండెపోటుకు సంకేతం కావచ్చు. శరీరంలోని ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. శరీరంలోని ప్రతి భాగం ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటుంది. ఒక భాగంలో సమస్య ఉంటే మరొక భాగంపై హెచ్చరిక సంకేతాన్ని ఇస్తుంది. శరీరంలోని కీలకమైన అవయవమైన గుండెకు ఏదైనా అవరోధం ఉంటే శరీరంలోని అనేక భాగాలు హెచ్చరిక సంకేతాలను చూపుతాయి. ఇటీవల కాలంలో గుండెపోటు అనేది చిన్నప్పటి నుండి పెద్దవారి వరకు అందరినీ ప్రభావితం చేసే తీవ్రమైన సమస్యగా మారింది. శరీరంలోని కొన్ని భాగాలు, ముఖ్యంగా కాళ్ళు, గుండెపోటుకి ముందు ఆధారాలు ఇస్తాయి. ఈ లక్షణాలను గమనించడం చాలా ముఖ్యం. కాళ్ళలో నొప్పి మరియు అసౌకర్యం. గుండె ధమనులలో కొవ్వు, కొలెస్ట్రాల్ లేదా ఇతర అడ్డంకుల కారణంగా రక్త ప్రవాహం తగ్గినప్పుడు కాళ్ళలో నొప్పి మరియు అసౌకర్యం కనిపిస్తాయి. రాత్రిపూట కాళ్ళలో తిమ్మిరి, భారంగా అనిపించడం లేదా కండరాల తిమ్మిరి సంభవించవచ్చు. ఈ నొప్పి నడుస్తున్నప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది మరియు విశ్రాంతి తీసుకున్న తరువాత తగ్గుతుంది. ఈ రకమైన నొప్పి 2 రోజుల కన్నా ఎక్కువ కాలం కొనసాగితే అది గుండెపోటుకు హెచ్చరిక సంకేతం కావచ్చు. కాళ్ళలో తిమ్మిరి. మీ కాళ్ళు లేదా పాదాల్లో చలి లేదా తిమ్మిరి అనిపిస్తే అది గుండె ధమనుల్లో అడ్డంకి ఉందని సూచిస్తుంది. రక్త ప్రవాహం తగ్గితే ఆక్సిజన్ మరియు పోషకాలు కాళ్ళకు సరిగ్గా చేరవు. ఒక కాలు చల్లగా ఉంటే ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రకమైన సంచలనం తరచుగా సంభవిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవడం అవసరం. కాళ్ళలో వాపు. కాళ్ళు లేదా పాదాల్లో వాపు కనిపిస్తే అది గుండె ధమనుల్లో అడ్డంకి సంకేతం కావచ్చు. రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం వలన శరీరంలో ద్రవం పేరుకుపోతుంది. ఇది వాపుకు దారితీస్తుంది. ఈ లక్షణం తరచుగా రాత్రిపూట కనిపిస్తుంది. ఈ లక్షణాన్ని విస్మరించకూడదు, ఎందుకంటే ఇది గుండె సమస్యలతో సహా ఇతర ఆరోగ్య సమస్యలకు సూచన కావచ్చు. కాళ్ళ చర్మం రంగులో మార్పు. కాళ్ళు లేదా పాదాల చర్మం రంగులో మార్పు ఉంటే అది గుండె ధమనుల్లో అడ్డంకి ఉందని స్పష్టమైన సూచన. చర్మం మెరుస్తూ ఉండవచ్చు లేదా నీలం లేదా ఊదా రంగులోకి మారచ్చు. ఇవన్నీ ఆక్సిజన్ అధికంగా లభించకపోవడం వల్ల సంభవిస్తాయి. కాలు మీద నయం కాని గాయాలు. కాళ్ళపై గాయాలు లేదా పూతలు మానకపోతే ఇది తీవ్రమైన గుండె సంబంధిత సమస్యకు దారితీస్తుంది. రక్త ప్రవాహం తగ్గటం వల్ల గాయాలు బాగా నయం కాకపోవచ్చు మరియు ఇన్ఫెక్షన్ బారిన పడవచ్చు. ఇలాంటి సందర్భంలో వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవడం ముఖ్యం.
అక్షయ తృతీయ నాడు అద్భుత యోగాలు. ఇవన్నీ బంగారం చేయిస్తున్నారా? షాపు వారు మీ నుంచి దాచే 5 సీక్రెట్స్ తెలియకుంటే మోసపోతారు. బంగారం కొనడం అనేది భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. డబ్బును దాచాలన్నా, పొదుపు చేయాలన్నా, శుభకార్యాలు జరపాలన్నా అన్నింటికీ బంగారంతోనే ముడిపడి ఉంటుంది. అయితే బంగారం కొనేటప్పుడు బంగారం షాపు వారు చెప్పే లెక్కలను కొంచెం శ్రద్ధగా పరీక్షించుకోవాలి. వారు చెప్తున్న విషయాలను సరిచూసుకోవాలి. లేదంటే బంగారం ధరలు కొండెక్కిన వేళ మోసపోయే ప్రమాదం ఉంది. బంగారం విక్రయదారులు మీ నుంచి దాచే ఈ 5 రహస్యాల గురించి తెలుసుకోండి. 1. సీక్రెట్ ఛార్జీలు. బంగారం కొనేటప్పుడు షాప్ వారు అదనపు ఖర్చుల గురించి కొన్నిసార్లు ముందే స్పష్టంగా చెప్పరు. అందులో తయారీ ఖర్చులు, వృధా ఖర్చులు, పన్నులు ఉంటాయి. స్వచ్ఛత గురించి తప్పుడు సమాచారం. కొందరు బంగారం షాప్ వారు, నగలు తయారు చేసేవారు బంగారం స్వచ్ఛత గురించి తప్పుడు సమాచారం ఇస్తారు. ఉదాహరణకు 22 క్యారెట్ల బంగారం అని చెప్పి 18 క్యారెట్ల బంగారాన్ని విక్రయించవచ్చు. ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడించకపోవడం వల్ల కొనుగోలుదారులు మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి దీని గురించిన సమాచారాన్ని ముందే తెలుసుకొని ఉండాలి. తూకంలో తికమకలు. బంగారం బరువును కొలిచే సమయంలో కొందరు తప్పుడు త్రాసులను ఉపయోగించవచ్చు, లేదా ఆభరణాల్లో ఉన్న రాళ్ళు లేదా ఇతర అలంకరణల బరువు బంగారం బరువుతో కలిపి చూపించవచ్చు. ఇది బంగారం బరువును ఎక్కువగా చూపించి ధరను పెంచేందుకు దారితీస్తుంది. పాత లేదా రీసైకిల్ చేసిన బంగారం. కొన్ని సందర్భాల్లో పాత లేదా రీసైకిల్ చేసిన బంగారు ఆభరణాలను కొత్తవిగా చూపించి విక్రయిస్తారు. ఇటువంటి బంగారం తరచూ నాణ్యతలో తక్కువగా ఉంటుంది, కానీ కొనుగోలుదారులకు ఈ విషయం తెలియకపోవచ్చు. బైబ్యాక్ నిబంధనలు. బంగారం తిరిగి విక్రయించే సమయంలో తన బైబ్యాక్ విధానాల గురించి స్పష్టంగా వెల్లడించరు. తిరిగి కొనేటప్పుడు వారు గణనీయమైన మొత్తాన్ని తగ్గించవచ్చు లేదా తక్కువ రేటును అందించవచ్చు. ఈ విషయం కొనుగోలు సమయంలో చెప్పకపోవడం వల్ల కొనుగోలుదారులు నష్టపోవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకోండి. బంగారం కొనేటప్పుడు స్వచ్ఛత ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. వివరణాత్మక బిల్లింగ్ను అడగాలి. మార్కెట్ రేట్లను సరిపోల్చాలి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు మోసపోకుండా సురక్షితంగా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. రాత్రిపూట ఏసీ 8 గంటలు వాడితే ఎంత విద్యుత్ ఖర్చు అవుతుంది? ఈ విధంగా లెక్కించుకోండి. వేసవికాలం మరింత వేడిగా మారుతున్న అందువలన ప్రజలు ఇప్పుడు తమ ఎయిర్ కండిషనర్లు సర్వీసింగ్ అవసరం అవుతుంటుంది. వేడి పెరిగే కొద్దీ ప్రజలకు ఏసీ అవసరం